వెల్కమ్ టు ఐ న్యూస్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ ఒక్కటే, రాష్ట్ర హోంశాఖ. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన ఒక వ్యాఖ్య మరియు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు చేసిన మరో వ్యాఖ్య, ఇవి రెండు కలిపి అధికార కూటమిలో కొత్త చర్చకు తెరతీస్తాయా? హోంమంత్రి వంగలపూడి అనిత పనితీరుపై ప్రశ్నలు మొదలయ్యాయా, లేక ఇది కేవలం రాజకీయ వ్యాఖ్యానమేనా? చూద్దాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల నేను హోమ్ మినిస్టర్ కాదు కాబట్టి అది క్రిమినల్స్ అదృష్టం అని చేసిన వ్యాఖ్య రాజకీయంగా విస్తృత చర్చకు దారితీసింది. ఆ వ్యాఖ్యకు కొనసాగింపుగా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు పవన్ కళ్యాణ్ గారు హోమ్ మినిస్టర్ అయ్యాకే నేను కంప్లైంట్ ఇస్తాను అని చెప్పడం మరింత ఆసక్తిని రేకెత్తించింది. ఈ రెండు వ్యాఖ్యల తర్వాత సోషల్ మీడియాలో రాజకీయ వర్గాలలో ఎక్కువగా వినిపిస్తున్న ప్రశ్న, ప్రస్తుతం హోంమంత్రిగా ఉన్న వంగలపూడి అనిత పనితీరుపై అసంతృప్తి వ్యక్తమవుతుందా? ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. రాష్ట్రంలో చట్ట వ్యవస్థ, నేరాల నియంత్రణ వంటి అంశాలపై ప్రతిపక్షాలు ఇప్పటికే ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాయి. కొన్ని సంఘటనల నేపథ్యంలో హోంశాఖ పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఇటీవల జరిగిన సాయికృష్ణ లాకప్ డెత్ కేసు రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపింది. అయితే ప్రభుత్వం మాత్రం చట్టాన్ని కఠినంగా అమలు చేస్తున్నామని, నేరాలపై రాజీ ఉండదని చెబుతుంది. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను సాధారణ వ్యాఖ్యలుగా చూడలేమని అంటున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న నాయకుడు. అలాంటి సమయంలో వచ్చిన వ్యాఖ్యలకు రాజకీయ ప్రాధాన్యం సహజంగానే పెరుగుతుంది. మరోవైపు రఘురామకృష్ణంరాజు వ్యాఖ్య కూడా చర్చకు కారణమైంది. పవన్ కళ్యాణ్ హోంమంత్రి అయితేనే ఫిర్యాదులు ఇస్తానని చెప్పడం పవన్పై విశ్వాసాన్ని వ్యక్తం చేయడమా, లేక ప్రస్తుతం ఉన్న వ్యవస్థపై అసంతృప్తిని పరోక్షంగా తెలియజేయడమా అనే చర్చ జరుగుతుంది. అయితే ఈ వ్యాఖ్యలను ఆధారంగా చేసుకుని అధికార కూటమిలో విభేదాలు ఉన్నాయని, హోంశాఖ మార్పు ఖాయమని జోరుగా ప్రచారం జరుగుతుంది. కానీ శాఖల కేటాయింపు పూర్తిగా ముఖ్యమంత్రి పరిధిలోని అంశం. అలాంటి నిర్ణయాలపై ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి సంకేతాలు వెలువడలేదు. అయినా రాజకీయంగా ఈ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. భవిష్యత్తులో హోంశాఖ పనితీరు, లా అండ్ ఆర్డర్ అంశం, అలాగే అధికార కూటమిలోని అంతర్గత చర్చలు ఎలా ముందుకు సాగుతాయన్నది ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. మరి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు కేవలం హెచ్చరికలా, లేక పరిపాలనలో మార్పులపై రాజకీయ సంకేతాలా? హోంమంత్రి అనిత పనితీరుపై వస్తున్న విమర్శలకు ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది? ఇవన్నీ రానున్న రోజుల్లో మరింత స్పష్టత వచ్చే అంశాలు.